Hi, this is Sudarshan. Today concept సభాధ్యక్షులు స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్. పార్లమెంట్ ప్రతి సభలోనూ సభాధ్యక్షులు ఉపసభాధ్యక్షులు ఉంటారు. భారత పార్లమెంటులో లోక్సభ, రాజ్యసభ అని రెండు సభలు ఉన్నాయి. లోక్సభలో లోక్సభ స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ ఉంటారు. అదేవిధంగా రాజ్యసభలో అధ్యక్షులుగా చైర్మన్, డిప్యూటీ చైర్మన్లు ఉంటారు. ఈ సభా అధ్యక్షుల యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం. భారతదేశంలోని రాజ్యాంగంలో ఆర్టికల్ 93 ప్రకారం భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1921లో ఈ సభాపతి పదవిని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమయంలో స్పీకర్ను అధ్యక్షుడిగా పిలిచేవారు. 1935లో అధ్యక్షుడిను స్పీకర్గా మార్చడం జరిగింది. సో నెక్స్ట్ 1946 డిసెంబర్ 9 నుండి 1947 నవంబర్ 16 వరకు స్పీకర్ పదవిని రాజ్యాంగ సభ రద్దు చేయడం జరిగింది. సో 1946 డిసెంబర్ 9 నుండి 1947 నవంబర్ 16 వరకు స్పీకర్ పదవిని రాజ్యాంగ సభ రద్దు చేయడం జరిగింది. సో నెక్స్ట్ 1946 నుంచి 1949 వరకు రాజ్యాంగ పరిషత్తే శాసనసభగా వ్యవహరించింది. జీవి మౌలంకర్ మొట్టమొదటి స్పీకర్గా ఎన్నికయ్యారు. సో ఇక్కడ స్పీకర్ పదవిని రాజ్యాంగ సభ రద్దు చేసినప్పుడు 1946 నుంచి 1949 వరకు రాజ్యాంగ పరిషత్తే శాసనసభగా వ్యవహరించడం జరిగింది. సో జీవి మౌలంకర్ మన మొట్టమొదటి స్పీకర్గా ఎన్నిక కావడం జరిగింది. నెక్స్ట్ స్వతంత్రం రాకముందు నియమింపబడిన మొదటి స్పీకర్ ఎవరంటే సర్ ఫెడరిక్ వైట్. స్వతంత్రం రాకముందు నియమింపబడిన మొదటి స్పీకర్ సర్ ఫెడరిక్ వైట్. స్పీకర్గా ఎన్నిక కావడానికి ఫస్ట్ లోక్సభలో సభ్యత్వం కలిగి ఉండాలా. అదేవిధంగా మెజారిటీ ప్రాతిపదికన లోక్సభ స్పీకర్ను ఎన్నుకోవడం జరుగుతుంది. సో ఇలా ఎలా ఎన్నుకుంటారంటే మెజారిటీ ప్రాతిపదికన. సో లోక్సభలో మొత్తం ఓవరాల్గా 543 మంది సభ్యులు ఉంటారు. లోక్సభలో గరిష్టంగా ప్రస్తుతానికి 543 మంది సభ్యులు ఉన్నారు. సో ఈ 543 సభ్యుల్లో ఎవరికైతే ఎక్కువ మెజారిటీ వస్తుందో వాళ్ళే లోక్సభ స్పీకర్గా ఎన్నిక కావడం జరుగుతుంది. సో లోక్సభ తర్వాత స్పీకర్ యొక్క కాలపరిమితి. సో స్పీకర్ యొక్క కాలపరిమితి 5 సంవత్సరాలు. స్పీకర్ యొక్క కాలపరిమితి ఎంత అంటే 5 సంవత్సరాలు. నెక్స్ట్ నూతన స్పీకర్ ఎన్నికైనంత వరకు పదవిలో కొనసాగుతారు. సో మామూలుగా స్పీకర్ యొక్క పదవి 5 సంవత్సరాలు. కానీ ఈ 5 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా స్పీకర్ పదవిలో కొనసాగుతారు. సో ఎన్నికలు జరిగేంత వరకు ఆయన పదవిలో కొనసాగడం జరుగుతుంది. సో ఒకవేళ లోక్సభ రద్దయినా కూడా లోక్సభ స్పీకర్ రద్దు కాదు. ఒకవేళ లోక్సభ రద్దు అయినప్పటికీ స్పీకర్ పదవి రద్దు కాదు. సో నెక్స్ట్ లోక్సభ స్పీకర్ తొలగింపు పద్ధతి. సో లోక్సభ స్పీకర్ తొలగింపు పద్ధతి ఆర్టికల్ 94 తెలియజేస్తుంది. ఏ సందర్భంలో లోక్సభ స్పీకర్ తొలగిస్తారు అంటే పదవిని దుర్వినియోగపరిచినప్పుడు, రాజ్యాంగ ఉల్లంఘన కారణాల వల్ల లోక్సభ స్పీకర్ను తొలగించడం జరుగుతుంది. సో లోక్సభ స్పీకర్ను ఎలా తొలగిస్తారు అంటే ఎటువంటి సందర్భంలో అంటే పదవిని దుర్వినియోగపరచడం, రాజ్యాంగ ఉల్లంఘన కారణాల వల్ల లోక్సభ స్పీకర్ను తొలగించడం జరుగుతుంది. సో లోక్సభ స్పీకర్ను తొలగించే ముందు చేయవలసిన పని ఏంటంటే ఫస్ట్ సభలో తొలగింపు తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి ముందు 14 రోజుల ముందస్తు నోటీసులను స్పీకర్కి ఇవ్వాల్సి ఉంటుంది. సో లోక్సభలో తొలగింపు తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి
14 రోజుల ముందస్తు నోటీసులు 14 రోజుల ముందస్తు నోటీసులు స్పీకర్కు ఇవ్వాల్సి ఉంటుంది. సో తొలగించే తీర్మానాన్ని సభకు హాజరైన వారిలో సగానికంటే ఎక్కువ సభ్యులు ఆమోదిస్తే సగానికంటే సభ్యులు ఆమోదిస్తే స్పీకర్ యొక్క పదవి పోతుంది. సో నెక్స్ట్, స్పీకర్ను తొలగించే తీర్మానం సభా పరిశీలనలో ఉన్నప్పుడు స్పీకర్ సభకు అధ్యక్షత వహించరాదు. స్పీకర్ను తొలగించే తీర్మానం సభా పరిశీలనలో ఉన్నప్పుడు స్పీకర్ సభకు అధ్యక్షత వహించరాదు. అదేవిధంగా అధ్యక్షత వహించరాదు, కానీ ఆయన ఓటు హక్కు వినియోగించుకోవచ్చు, సభకు హాజరు కావచ్చు, కానీ నిర్ణయాత్మక ఓటు హక్కు అనేది ఉండదు. లోక్సభ స్పీకర్ జీతభత్యాలు. సో లోక్సభ స్పీకర్ యొక్క జీతభత్యాలను పార్లమెంటు నిర్ణయించడం జరుగుతుంది. సో భారత రాజ్యాంగంలోని 2వ షెడ్యూల్లో లోక్సభ స్పీకర్ యొక్క జీతభత్యాల గురించి వివరించడం జరిగింది. అదేవిధంగా స్పీకర్కు వేతనము 4 లక్షల రూపాయలు. స్పీకర్కు వేతనం ఎంత అంటే 4 లక్షల రూపాయలు. సో నెక్స్ట్, అదేవిధంగా పదవి విరమణ తర్వాత పెన్షను, ఇతర సౌకర్యాలు ఉంటాయి. సో స్పీకర్గా పదవి విరమణ తర్వాత పెన్షను మరియు ఇతర సౌకర్యాలు లోక్సభ స్పీకర్కు ఉంటాయి. సో నెక్స్ట్, లోక్సభ స్పీకర్ రాజీనామాను డిప్యూటీ స్పీకర్కు అందజేయాల్సి ఉంటుంది. సో లోక్సభ స్పీకర్ రాజీనామా చేయాల్సి అనుకుంటే డిప్యూటీ స్పీకర్కు ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్, లోక్సభ స్పీకర్ యొక్క అధికారాలు. సో లోక్సభ స్పీకర్ లోక్సభ సచివాలయానికి అధిపతి, లోక్సభ సభ్యుల హక్కుల పరిరక్షకుడు, పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహిస్తాడు. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి పార్లమెంట్ ఉభయ సభలు. సో పార్లమెంట్ అంటే లోక్సభ మరియు రాజ్యసభ. సో ఈ 2 సభల సంయుక్త సమావేశానికి లోక్సభ స్పీకర్ అధ్యక్షత వహించడం జరుగుతుంది. అదేవిధంగా అఖిల భారత స్పీకర్ల సమావేశానికి అధ్యక్షత వహిస్తాడు. అఖిల భారత స్పీకర్ల సమావేశానికి అధ్యక్షత వహించడం జరుగుతుంది. సభలో చర్చల సమయం, సభ్యులు లేవనెత్తే ఆక్షేపణలు, సభలో కోరం మొదలగు అంశాలపై స్పీకర్కు నియంత్రణ ఉంటుంది. సో సభలో చర్చల సమయం, సభ్యులు లేవనెత్తే ఆక్షేపణలు, సభలో కోరం మొదలగు అంశాలపై స్పీకర్కు నియంత్రణ ఉంటుంది. అదేవిధంగా కొన్ని పార్లమెంటు కమిటీలకు చైర్మన్గా ఉంటాడు. సో లోక్సభ స్పీకర్ కొన్ని పార్లమెంట్ కమిటీలకు చైర్మన్గా ఉంటారు. సో ఉదాహరణకు సభా వ్యవహారాల కమిటీకి, రూల్స్ కమిటీకి, జనరల్ పర్పస్ కమిటీకి. సో వీటికి ఇతను చైర్మన్గా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా లోక్సభ స్పీకర్ ద్రవ్య బిల్లులను ధృవీకరించడం జరుగుతుంది. సో ఇది లోక్సభ స్పీకర్ యొక్క ప్రత్యేక వివరణ ఏంటంటే, స్పీకర్కు అధికారాలు ఎలా వస్తాయంటే, స్పీకర్ తన అధికారాలను రాజ్యాంగపరంగా, పార్లమెంట్ చట్టాల పరంగా, రూల్స్ పరంగా రావడం జరుగుతుంది. సో స్పీకర్కు అధికారాలు ఎలా వస్తాయంటే రాజ్యాంగపరంగా, పార్లమెంట్ చట్టాల పరంగా, రూల్స్ పరంగా రావడం జరుగుతుంది. సో నెక్స్ట్, భారత అధికార హోదాలో 7వ స్థానం లోక్సభ స్పీకర్ కలిగి ఉంటారు. సో భారతదేశ మొదటి పౌరుడు ఎవరంటే రాష్ట్రపతి. అలా 7వ పౌరుడు ఎవరంటే లోక్సభ స్పీకర్. నెక్స్ట్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు సమాన గౌరవ హోదాను పొందుతాడు. సో భారత అధికార హోదాలో 7వ స్థానం కలిగి ఉండి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సమానంగా గౌరవ హోదాను పొందడం జరుగుతుంది. డిప్యూటీ స్పీకర్ డిఎస్,
భారత రాజ్యాంగంలో 93వ ఆర్టికల్ డిప్యూటీ స్పీకర్ గురించి తెలియజేయడం జరుగుతుంది. సో డిప్యూటీ స్పీకర్ను ప్రత్యక్షంగా మెజారిటీ ప్రాతిపదికన లోక్సభ సభ్యులు ఎన్నుకుంటారు. సో లోక్సభ సభ్యులు మెజారిటీ ప్రాతిపదికన డిప్యూటీ స్పీకర్ను ఎన్నుకోవడం జరుగుతుంది. అయితే పార్లమెంట్ సంప్రదాయం ప్రకారం లోక్సభలో అత్యధిక స్థానాలు సాధించిన ప్రతిపక్ష పార్టీకి ఏకగ్రీవంగా డిప్యూటీ స్పీకర్ను ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ ప్రత్యేక వివరణ, డిప్యూటీ స్పీకర్ యొక్క ప్రత్యేక వివరణ. సో డిప్యూటీ స్పీకర్ పదవిని 1919 చట్టం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. సో డిప్యూటీ స్పీకర్ పదవిని 1919 చట్టం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. మొదట్లో డిప్యూటీ స్పీకర్ను డిప్యూటీ ప్రెసిడెంట్ అని పిలిచేవాళ్ళు. స్వతంత్రం రాకముందు డిప్యూటీ స్పీకర్గా శ్రీ సచ్చిదానంద సింహ వ్యవహరించేవాళ్ళు. సో స్వతంత్రం రాకముందు డిప్యూటీ స్పీకర్గా సచ్చిదానంద సింహ వ్యవహరించేవాళ్ళు. స్వతంత్రం వచ్చిన తర్వాత డిప్యూటీ స్పీకర్గా అనంత శయనం అయ్యంగారు వ్యవహరిస్తారు. స్వతంత్రం వచ్చిన తర్వాత అనంత శయనం అయ్యంగారు వ్యవహరించారు. డిప్యూటీ స్పీకర్ తొలగింపు. లోక్సభలో హాజరైన వారిలో సగానికంటే ఎక్కువ మెజారిటీతో ఆయన్ని తొలగించవచ్చు. సో ఉదాహరణకి ఇప్పుడు లోక్సభలో 543 మంది ఉంటారు. 543 మంది సభకు హాజరైన వాళ్ళు. సో ఇప్పుడు సభకు వచ్చేసి 400 మంది హాజరై ఉంటారు అనుకో. ఈ 400 మందిలో 201 ఓట్లు వేసిందనుకో, లోక్సభ డిప్యూటీ స్పీకర్ను తొలగించవచ్చు. సో నెక్స్ట్ డిప్యూటీ స్పీకర్ అధికారాలు, విధులు. అసలు ఆయన అధికారాలు, విధులు ఏంటి అనే విధులు ఏంటంటే స్పీకర్ పదవి ఖాళీ అయినప్పుడు స్పీకర్గా వ్యవహరించడం, అదేవిధంగా స్పీకర్ తన విధులను నిర్వహించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన స్పీకర్గా వ్యవహరించడం జరుగుతుంది. అదేవిధంగా పార్లమెంటరీ కమిటీలలో డిప్యూటీ స్పీకర్ సభ్యుడైతే ఆ కమిటీలకు డిప్యూటీ స్పీకరే అధ్యక్షుడిగా వ్యవహరిస్తాడు. నెక్స్ట్ లోక్సభ సెక్రటరీ జనరల్. లోక్సభలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ తర్వాత ముఖ్య అధికారి సెక్రటరీ జనరల్. ఇతడు స్పీకర్ చేత నియమించబడతాడు. అదేవిధంగా ఇది రాజ్యాంగపరమైనది కాదు.